అందరికి నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ నిరుద్యోగ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఎమ్మెల్యే గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే యొక్క అర్హతలు ఏంటి, ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి నియోజకవర్గానికి ఏ విధంగా పనిచేయాలో దాని గురించి నేను మాట్లాడుతా ఉన్నా. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్యే అనే వ్యక్తి మరి తన యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విలేజ్లో, తన యొక్క మండలంలో మోరీలు కానీ, సీసీ రోడ్లు కానీ, హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా స్కూల్స్ కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఏమేమి సమస్యలు ఉన్నాయో ఫస్ట్ ఆ సమస్యలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎమ్మెల్యే ఖచ్చితంగా తెలుసుకుని ఏం పనులు జరగకపోతే ఆ యొక్క పనులు జరిగే విధంగా ఆ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అయ్యా సభాపతి గారు, మా యొక్క నియోజకవర్గానికి ఈ పనులు కాలే, ఖచ్చితంగా ఆ పనుల ద్వారా మా యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పనులకు అవకాశం ఇవ్వాలి, బడ్జెట్ రిలీజ్ చేయాలని ఆ యొక్క ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడే మరి ఆ యొక్క సీఎం అనేటువంటి వ్యక్తి ఆ యొక్క సంబంధించినటువంటి శాఖ మంత్రులు ఉంటారు. ఆ మంత్రులకు విజ్ఞప్తి చేస్తే ఆ మంత్రులు ఇమ్మీడియట్గా మనకు బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యే అనే వ్యక్తి మీ యొక్క నియోజకవర్గాల గురించి, మీ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను మనం ఎమ్మెల్యే దగ్గరికి చేరవేసినట్లయితే ఎమ్మెల్యే మన తరపున, మన యొక్క నియోజకవర్గం తరపున మరి అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఖచ్చితంగా సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఆ 5 కోట్ల రూపాయలని కనుక ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఖర్చు పెట్టినైతే మరి నియోజకవర్గంలో ఎటువంటి అన్డెవలప్మెంట్ లేకుండా డెవలప్మెంట్ ఈరోజు మనం చూస్తూ ఉంటాం. కానీ రాజకీయ నాయకులు ఆ విధంగా చేయరు. వాళ్ళు ఖర్చు పెట్టేది 100%, 40% మాత్రమే. మిగతా 60% ఎడిపోతుందో రాజకీయ నాయకులకు మాత్రమే తెలుస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి సంవత్సరానికి 5 కోట్లు మన యొక్క రాష్ట్ర బడ్జెట్లో పెడితే రాష్ట్ర బడ్జెట్ మనకు ఆమోదించడం జరుగుతుంది. ఆ యొక్క 5 కోట్ల రూపాయలను మన యొక్క నియోజకవర్గాల్లో పెడితే నియోజకవర్గం అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా 5 కోట్లు ఖర్చు పెట్టాలి. అదేవిధంగా ఎమ్మెల్యేకు ఉన్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఈరోజు మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు మరి విమానాయాలు విదేశాలకు పర్యటించేటువంటి ఆస్కారం వాళ్ళకు ఉంటుంది, అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి ఏమన్నా జ్వరం వచ్చినా, ఏదన్నా ఫీవర్ వచ్చినా, ఏదన్నా ఇంకేటువంటి కొన్ని సంబంధించినటువంటి ఏదన్నా డెంగ్యూ ఫీవర్ కానీ, క్యాన్సర్ కానీ, ప్రతి ఒక్క రోగం వచ్చినా కూడా వాళ్ళు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వెళ్ళి వాళ్ళు వైద్య సేవలు కూడా ఫ్రీగా తన కుటుంబాన్ని ఫ్రీగా చేసుకునేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది ఈరోజు. అదేవిధంగా నువ్వు బస్సులో కూడా మన రాష్ట్రం కాదు దేశం మొత్తం తిరిగినా కూడా, ఏ బస్సు ఎక్కినా కూడా ఫ్రీగానే ఉంటుంది. అదేవిధంగా తన గన్మెన్స్ ఉంటారు. అదేవిధంగా మరి కారు కూడా ఉంటుంది. ఆ యొక్క కార్ వెహికల్ కూడా ప్రభుత్వం మంజూరు చేయబడుతుంది. సో అదేవిధంగా మరి ఎమ్మెల్యే కావాల్సినటువంటి అర్హతలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే, మరి ఎమ్మెల్యే కావాలంటే కేవలం 25 సంవత్సరాలు ఉండాలి. 25 సంవత్సరాలతో పాటు నువ్వు ఇండియన్ సిటిజన్షిప్ అయి ఉండాలి. ఇండియన్ సిటిజన్షిప్ అయితేనే ఎమ్మెల్యేకు నువ్వు అర్హుడు. తర్వాత వచ్చేసి నీ యొక్క నియోజకవర్గంలో ఓటు హక్కు అనేది ఉండాలి. నువ్వైతే ఏ యొక్క నియోజకవర్గంలో నువ్వు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నావో ఆ పోటీ చేసే వ్యక్తికి ఆ యొక్క నియోజకవర్గంలో ఓటు హక్కు అనేది ఉండాలి. తర్వాత వచ్చేసి ఆ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఖచ్చితంగా ఆ యొక్క రిజర్వ్డ్ ప్రకారంగా SC ST అయితే 10,000 ఉంటుంది. తర్వాత వేరే క్యాండిడేట్లు అయితే రెడ్డీస్ అయితే ఎక్కువనే ఉంటుంది. ఆ యొక్క రిజర్వ్ను బట్టి మనకు అమౌంట్ను కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా పోలీస్ సంబంధించినటువంటి కేసులు ఉండొద్దు. ఆ యొక్క పోలీస్ సంబంధించినటువంటి కేసులు ఉంటే
ఆ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రకటించబడాడు. సో ఎమ్మెల్యేకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు. సో దయచేసి నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా, 2028లో మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే యువ నాయకులు మన తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయాలి 2028లో. ఎందుకంటే ఇప్పటికే మన యొక్క తెలంగాణ రాష్ట్రం అవినీతిమయంలో మునిగిపోయింది. సో దయచేసి ఇంకా వారి చేతులనే పగ్గాలు మనం పెట్టినట్లయితే ఖచ్చితంగా మన యొక్క భవిష్యత్ అనేది ముందుకు పోకుండా అక్కడనే ఆగేయబడుతుంది. కాబట్టి దయచేసి యువత మేల్కోండి, యువకులు మేల్కోండి, మన సమాజాన్ని మేల్కొల్పుదాం. నిద్రలో నుండి మన సమాజాన్ని ఖచ్చితంగా మేల్కొందాం. మేల్కొనేంత వరకు మనం పోరాడుదాం. ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం. మన యొక్క నియోజకవర్గాల్లో మనం డెవలప్మెంట్ చేసుకుందాం. సో కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. సో దయచేసి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో మరి తెలంగాణ నుండి ప్రతి ఒక్కరు యువకులు పోటీ చేస్తూ ఉన్నారు కొంతమంది. సో మంచి మనుషులుగా మీరు ప్రకటించబడాలా. సో వాళ్ళ తరఫున మన యొక్క తెలంగాణ ప్రజల తరఫున నా యొక్క కృతజ్ఞతలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు గెలిచిన తర్వాత మీ యొక్క నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆ అభ్యర్థులు గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రజలకు మంచి సేవ చేయండి. వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోండి, ఆ సమస్యలకు పరిష్కారం వెతకండి. ఆ యొక్క సమస్యలు ప్రభుత్వం చేత ఆ యొక్క పరిష్కారం చేయబడండి. సో దయచేసి ఫ్రెండ్స్, మనం కూడా ఎమ్మెల్యేలుగా 2028లో ఖచ్చితంగా మనం కూడా పోటీ చేద్దాం. ఎందుకు అంటే మనలాంటి యువకులు చాలా మంది ఇలా ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడమే మెయిన్ కారణం. నేను నేను చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ తరఫున కారు గుర్తు తరఫున బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు, అదేవిధంగా చేతి గుర్తు తరఫున కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు, ఇండిపెండెంట్ తరఫున వాళ్ళ యొక్క గుర్తులు ఉంటారు. కానీ ప్రశ్నించే వాళ్ళ తరఫున సోషల్ మీడియా ఉన్నది. ఈరోజు సోషల్ మీడియా మీకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా ముందుకు రండి. మిమ్మల్ని నడిపించేదే సోషల్ మీడియా, మిమ్మల్ని ప్రశ్నించమనేదే సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియాను మన యొక్క బలం, మన యొక్క అండ, ఖచ్చితంగా మనం పోటీ చేద్దాం ఈసారి. నేను కూడా 2028లో ఖచ్చితంగా స్టేషన్ కన్పూర్ నుండి డాక్టర్ రాజయ్య గారి మీద, అదేవిధంగా కడియం శ్రీహరి గారి మీద నేను కూడా పోటీ చేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా పోటీ చేస్తా. సో దయచేసి నేను కూడా సోషల్ మీడియా నా యొక్క బలం, నా యొక్క అండ. నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా యొక్క నియోజకవర్గాన్ని, కోటి సమస్యలతో ఉన్న స్టేషన్ కన్పూర్ నియోజకవర్గాన్ని, ఆ యొక్క సమస్యలన్నీ తీరుస్తా ఖచ్చితంగా. సో దయచేసి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.